లోక్సభ ఎలక్షన్స్ లో హాట్ సీట్ మెదక్లో ముగ్గురు అభ్యర్థులు. బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ అయినా, కాంగ్రెస్ నుంచి నీలం మధు, ముగ్గురు పోటీలో ఉన్నారు. అసలు గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మనతో సీనియర్ జర్నలిస్ట్ జయసాద్ రెడ్డి అని ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కేసీఆర్ హరీష్ రావు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు గజ్వేల్ సిద్దిపేట కూడా దీనిలోనే ఉన్నాయి. అంటే మెదక్ సీటు బీఆర్ఎస్ కు చాలా చాలా కీలకమైన సీటు, చాలా కీలకమైన సీటు. ఎందుకంటే ఇందులో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు టవరింగ్ పర్సనాలిటీలు, కేసీఆర్ కానీ హరీష్ కానీ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్యేలు. కేసీఆర్ సొంత జిల్లా, కేసీఆర్ సిద్దిపేట కానీ, కేసీఆర్ నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్ కానీ, ఇవన్నీ కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దీంట్లో ఒక్క సీటు మినహా 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న సీటు కూడా ఇదే. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలు ఉండడం, హరీష్ రావు ఉండడం, బాగా హార్డ్ వర్కరు, వాళ్ళకి గల్లీ తెలిసింది అటువంటిది. అలాగే కేసీఆర్, ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయి వీళ్ళకు. ఈ అడ్వాంటేజెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అంటే గజ్వేలు సిద్దిపేటలో మెజారిటీ వస్తే చాలు గెలుస్తామనేటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళకు. కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా పనిచేయాల్సి వస్తుంది కదా చాలా సీరియస్గా. అంటే ఆ జిల్లా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకం ఉన్నప్పటికీ మెదక్ జిల్లా ప్రజలు కేసీఆర్ పట్ల సానుకూలంగానే రిజల్ట్ ఇచ్చారు. ఎక్కువ సీట్లే గెలిచింది మెదక్ జిల్లాలో. అవును. కాబట్టి ఆ మెదక్ జిల్లాలో చూసినట్టయితే అది టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నటువంటి స్థానం. ఒకటి ఏంటంటే రఘునందన్ రావు అనే వ్యక్తి మొన్న ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆ సింపతి ఉండి దుబ్బాక వర్క్ పనిచేస్తుందా, మరి మిగతా మొత్తం పనిచేస్తుందా? ఎందుకంటే వీళ్ళు వర్క్ చేశారు. ఓకే, మనం వ్యతిరేకంగా అవునన్నా కాదన్నా మెదక్ జిల్లాకు కేసీఆర్ హరీష్ వల్ల లాభం జరిగింది. మెదక్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లా అయింది, సంగారెడ్డి డెవలప్ అయింది, సిద్దిపేట చాలా అనూహ్యంగా అభివృద్ధి చెందింది కదా, చాలా అనూహ్యంగా అభివృద్ధి చెందిపోయింది. అది అంతుపట్టకుంటుంది. అసలు గజ్వేలు సిరిసిల్లను ఈ రాష్ట్రంలో నిధులన్నీ అక్కడికే పోయినాయి అనేది కూడా ఉంది కదా. అవును, నేను మొన్న మెదక్ పోయినా, మెదక్ టౌన్ కూడా మెదక్ చాలా మారుమూల ప్రాంతం లాగా ఉండేది. పెద్ద రోడ్లు అన్ని 4 లైన్ రోడ్లు, ఏసీ రోడ్. మెదక్ టు సంగారెడ్డి కూడా జిల్లా అయింది కదా. అవును, ఈ 3 ప్రాంతాలు కూడా బాగా డెవలప్ చేసిండ్రు కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ వచ్చాక అనేది కూడా ఉంది. డెవలప్మెంట్ జరిగింది మెదక్ జిల్లాలో. అక్కడి వరకు చాలా ఇండస్ట్రీలు వచ్చినాయి. దాంట్లో జైరాబాద్ వరకు పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, వాటర్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అవి. నేను వాళ్ళను పొగొట్టడం కాదు, చెప్పేది ఏంటంటే అడ్వాంటేజెస్. ఓకే, మెదక్ జిల్లాను అభివృద్ధి చేశారు అనేది. కానీ నర్సాపురంకు సంబంధించి మన షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదు అనేది నెగిటివ్ ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది నర్సాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి. అయితే అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇదే. కానీ అక్కడ మొన్నటి వరకు సిట్టింగ్ అంటే అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మెదక్లో వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే రోహిత్. అవును, రోహిత్ ఒక్కడే ఉన్నాడు. మైనంపల్లి రోహిత్ ఉన్నాడు కదా, మైనంపల్లి హనుమంతరావు ప్రిస్టేజియస్గా తీసుకొని పనిచేస్తాను. కానీ ఆయన ప్రభావం ఒక మెదక్ వరకే ఉంటుంది తప్ప మిగతా చోట ఉండకపోవచ్చు. మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇక మధు ముదిరాజ్ ఏంటంటే సింపతి, ఆయనకి ఏమైనా సింపతి వర్కౌట్ అయితే ఈయనకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అడ్వాంటేజ్ రావచ్చు. బీసీ కావడం అంటే ఇద్దరిలో బీసీ ఇతనే, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ముదిరాజులు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ కంపారిటివ్లీ చూస్తే రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి ఈయనకంటే లోక్సభకు అర్హులు, లోక్సభకు ఎదుర్కొనేటువంటి వ్యక్తులు, లోక్సభలో మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే ఈయన కలెక్టర్గా చేసిండు కాదు, ఈయన కూడా కలెక్టర్గా చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఏళ్ళుగా ఇది రెడ్డి సామాజిక వర్గం ఆధీనంలో ఉన్నటువంటి పార్లమెంట్. ఒక కేసీఆర్ గెలిచింది కానీ కేసీఆర్ ముందు కానీ తర్వాత కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, ఇక్కడి నుంచి ఎంపీగా అంతకుముందు విజయశాంతి ఉన్నారు. అంతకుముందు బాగారెడ్డి చాలా ఏళ్ల పాటు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటిసారి కూడా ప్రభాకర్ రెడ్డి కదా. అవును, ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉన్నారు కదా. అంటే అదే ఆ జిల్లాలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలు గెలిచింది కాబట్టి. ఇంకోటి ఈయనకి జిల్లాతో అనుబంధం ఉంది. ఈ జిల్లా కొంచెం ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రకంగా భూములన్నీ ఒక్క కాన్స్టిట్యున్సీ ఉంటుంది. అదే అయితే మరి కేసీఆర్ ఓడిపోవాలి కదా మల్లన్న సాగర్ ఉన్న చోట.
కేసీఆర్ ఓడిపోవాలి. చాలా మంది నీళ్ళు వచ్చినాయని కూడా చెప్తారు, అదొకటి ఉంది మళ్ళీ. అదే గుంజుకున్న దగ్గరేమో గుంజుకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరూ చాలా చోట్ల వలస పోతేనేమో నీళ్ళు వచ్చినాయి, మాకు మీద సగం జిల్లాకు వచ్చినాయని చెప్తున్నారు నీళ్ళు. చాలా చోట్లకు వలసపోయింది కదా, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారని ఏముంది. ఓకే, అది నష్టం జరిగింది వాస్తవమే. కొండపోచమ్మ సాగరు లేకపోతే రంగనాయక సాగరు లేకపోతే ఈ వీటి వల్ల కొంత నష్టం జరిగింది. అది బీఆర్ఎస్కి డిసడ్వాంటేజ్. కానీ అదే ప్యూర్లీ అయితే అది మొత్తం కాన్స్టిట్యున్సీని ప్రభావం చూపించలేదు కదా. ఓకే, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2 లక్షల పైగా ఓట్లు ఉంటాయి కదా. 14 లక్షల ఓట్లల్లో ఒక్కటి దాంతో ఫోకస్ అవుతుంది అంటే కష్టం అవుతుంది, చెప్పలేము. కానీ ఇది వెంకటరామరెడ్డికి ఒకవేళ నష్టం అయ్యేది ఉంటే మల్లన్న సాగర్ ప్రాంతంలో గజ్వేలు ఏరియాలో సిద్దిపేట ఏరియాలో కొన్ని ఓట్లు రాకపోవచ్చు. కానీ ఇది బీఆర్ఎస్కి చాలా ప్రెస్టీజియస్ సీటు. కేసీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు. గెలిపించుకోకపోతే ఆ పార్టీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కు చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటుంది. ఇక రఘునందన్ రావు వ్యక్తిగతంగా పాపులర్ ఫిగర్, కానీ ఆయనే అది మన ఇట్లా వ్యక్తిగతంగా చెప్తాం. మనం బలాబలాలు చెప్తాం, ట్రస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఆర్థికంగా బలంగా ఉన్నాడని చెప్పినాం కదా. అయితే రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి ఏమో పాపులర్ ఫిగర్, మంచి వక్త, బాగా ఆర్గ్యూ చేయగలుగుతాడు. కానీ ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు దుబ్బాక నిధులు ఏం తేలేదు, దుబ్బాక ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేది ఉంది. ఆయన ఆ కోణంలోనే ఆయనకు ఇబ్బంది ఉంది. ఒకవేళ కేంద్రంలో ఎవరు వస్తారనే కోణంలో ఎన్నికలు జరిగితేనే ఆయనకు ప్రధాన అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో బలంగా లేదు, అన్ని చోట్ల లేదు, బలమైనటువంటి ప్రభావం చూపే వ్యక్తిగా. అక్కడ కాంగ్రెస్ ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పటికీ కూడా ఎక్కువగా అవకాశాలు ఇక్కడ. కానీ మైనారిటీ ఓట్లు కూడా ఇంపార్టెంట్ కదా, అక్కడ మైనారిటీ ఓటర్లు కూడా ఉన్నాయి. మైనారిటీ ఓటర్లు మరి కేసీఆర్ కాదని పోతారా? కేసీఆర్ వ్యక్తిగతంగా అటాచ్మెంట్ ఉంటుంది కదా ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ మెదక్ జిల్లాలోనే ఉంది, అందుకే వచ్చింది ఇక్కడ. పోతే మైనారిటీస్ బీఆర్ఎస్ కి లేకపోతే కాంగ్రెస్కి బీజేపీకి అయితే రాదు కదా. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి అని మీరు అంటున్నప్పుడు ఈ బీజేపీ కాంగ్రెస్కి వస్తాయి ఓటింగ్. మైనారిటీలు ఎట్లా చూస్తారు? ఈ అభ్యర్థి గెలవలేను అన్నప్పుడు బీఆర్ఎస్తోనే ఉంటారు, వాళ్ళు గెలిచే అభ్యర్థికి ఇస్తారు, ఓటేస్తారు. అంటే ఎవరే సెక్యులర్లో ఎవరు గెలుస్తారు? బీజేపీ కౌంటర్ ఎవరు? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? మరి బీఆర్ఎస్ కూడా సెక్యులర్ పార్టీగానే చెప్పుకుంటా ఉంది, అనేక ఉంది. కాకపోతే లోపాయకారి ఒప్పందం ఉంది బీఆర్ఎస్కు బీజేపీకి అనేది నమ్మితే ఓటింగ్ ఇటువైపు డైవర్ట్ అవుతుంది. ఓకే, అది బలంగా నమ్మితే. మరి అది విస్తృతంగా ప్రచారమైన నమ్మలేకపోవడం వల్లే బీఆర్ఎస్ ఇన్ని సీట్లు గెలిచింది, 6 సీట్లు గెలిచింది. జగ్గారెడ్డి లాంటి పవర్ఫుల్ వ్యక్తి ఓడిపోయింది అక్కడ. సంగారెడ్డిలోనే 40,000 ఓటింగ్ ఉంటుంది, సంగారెడ్డిలోనే 40,000 ఓటింగ్ ఉంటుంది అక్కడ. ఏది ముస్లిం లేదు, వాళ్ళు పెద్ద సంఖ్యలో ఓటింగ్ వేసారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్కి వేయలేదు కదా. అంటే మళ్ళీ అది ఇంకోటి కూడా ఉంది, అంటే జగ్గారెడ్డికి కొంత బీజేపీ ఫ్లేవర్ కూడా ఉంది. మధ్యలో బీజేపీ నుంచి వచ్చిండు, బీజేపీలోకి పోయిండు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, కాబట్టి అది కూడా ఉంది. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది బీఆర్ఎస్కు చాలా ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ బీజేపీల కంటే కూడా బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేద్దాం? ఇంకొకటి ఇక్కడ బీఆర్ఎస్ గెలవకపోతే ఇక చాలా పరిస్థితులు తారుమారైపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఉనికి మీద ప్రభావం చూపుతుంది. ఓకే, ఎందుకంటే కేసీఆర్ ఉండి, హరీష్ రావు ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళ సొంత జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందంటే చాలా కష్టం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళే ఎంపీలు గెలుస్తూ ఉన్నారు కదా. ఇది ఆ పార్టీ ఉనికిని దెబ్బతీస్తుంది, ఉనికి దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది బీఆర్ఎస్. మమనారు రేవంత్ రెడ్డికి ఎంత ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ కేసీఆర్కు చాలా ఇంపార్టెంట్, హరీష్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లీడర్లుగా ఆయన చెప్తా ఉన్నారు కదా. కరీంనగర్ కేటీఆర్కి ఎట్లనో ఇక్కడ హరీష్కు ఈ సిద్దిపేట స్థానం అట్లా, అందుకే ఎక్కువగా ఆయన అక్కడే చేస్తూ ఉన్నారు కదా.